ఓకే, లెట్ us స్టార్ట్ ద క్లాస్. తెలుగు క్లాస్ తెలుగులో. ఓకే, ఫస్ట్ ఏం చేయాలంటే ఇది జావాలో విజువల్ స్టూడియో కోడ్. ఓకే, విజువల్ స్టూడియో కోడ్లో ఇది ఐడి అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. కోడ్ రాయడానికి, ఎడిట్ చేయడానికి, కంపైల్ చేయడానికి, ఎగ్జిక్యూషన్ చేయడానికి. ఓకే, సో ఇక్కడ మనం క్లిక్ చేస్తే షో అండ్ రన్ కమాండ్స్ ఇక్కడ క్లిక్ చేయండి. నెక్స్ట్ జావా క్రియేట్ జావా ప్రాజెక్ట్ క్లిక్ చేస్తే నో బిల్డ్ టూల్స్ క్లిక్ చేసి ఇక్కడ మనకి ఎక్కడైతే ఫైల్, నాకు సి డ్రైవ్ ఉంది, సి డ్రైవ్లో ఎక్కడ ఒక ఫోల్డర్ ఎన్నుకున్నాను, VS Code _Java. ఆ ఫోల్డర్ తర్వాత ఇక్కడ నువ్వు ఫైల్ నేమ్ రాయి. ఫైల్ నేమ్ వచ్చేసి ఈరోజు క్లాస్ వచ్చేసి టీచ్. ఓకే, టీచ్ వచ్చేసి క్లాస్ ఫైల్ నేమ్ వచ్చేసి ఈక్వల్ టు ఫైల్ నేమ్ టీచ్ .java. ఓకే, ఎక్స్టెన్షన్ తప్పనిసరిగా ఉండాలి. ఎంటర్ చేస్తే ఏమవుతుందంటే విండో వస్తుంది. ఇక్కడ సోర్స్లో క్లిక్ చేస్తే యాప్.java అని వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు దాన్ని పేరు రైట్ క్లిక్ చేసి రన్ రీనేమ్ చేయండి. రీనేమ్ అంటే ఏంటి, దాని పేరు నేనేం చెప్పాను, టీచ్ అనేది మన ఫైల్ నేమ్. ఓకే, ఇప్పుడు మన ఫైల్ నేమ్ టీచ్ అయితే ఇది ఇక్కడ ఫైల్ నేమ్ teach.java. సో నీ ఫైల్ నేమ్ teach.java అది ఒక ఫోల్డర్లో ఉంది కదా. సో teach.java అంటే నీ క్లాస్ నేమ్ కూడా టీచ్ ఉండాలి. ఓకే, .java ఎక్స్టెన్షన్ ఫైల్. ఓకే, .java ఎక్స్టెన్షను teach.java అంటే ఫైల్ నేమ్ కాబట్టి నీ క్లాస్ నేమ్ కూడా టీచ్ ఉండాలి. సో ఇది మెయిన్ క్లాసు, ఇది మెయిన్ మెథడ్. ఓకే, ఇప్పుడు ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఈరోజు మనం ఏం చేద్దాం, ఈరోజు మనం ఏం ప్రోగ్రామ్ రాద్దాం అంటే టైపింగ్ అంతా ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హౌ టు క్రియేట్ థ్రెడ్ ఇన్ జావా. ఓకే, ఇది టాపిక్. ఇక్కడ 2 ways ఉన్నాయి థ్రెడ్ క్రియేషన్లో. ఒకటి వచ్చేసి బై ఎక్స్టెండింగ్ ఏ క్లాస్. ఓకే, ఇంకోటి వచ్చేసి ఏంటి, బై ఇంప్లిమెంటింగ్ రన్నబుల్ ఇంటర్ఫేస్. ఇది అంటే థ్రెడ్ క్రియేట్ చేయడానికి జావాలో రెండు పద్ధతులు ఉన్నాయి. దెర్ ఆర్ 2 ways. వన్ ఈజ్ ఏంటంటే ఎక్స్టెండింగ్ ఏ క్లాస్, రెండోది బై ఇంప్లిమెంటింగ్ రన్నబుల్ ఇంటర్ఫేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి థ్రెడ్ ఏంటి, వాట్ డూ మీన్ బై థ్రెడ్ అంటే వాట్ ఈజ్ థ్రెడ్ ఏంటంటే థ్రెడ్ ఏంటంటే ఎలైట్ వెయిట్ సబ్ ప్రాసెస్ ఆఫ్ ఏ ప్రాసెస్. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే థ్రెడ్ వచ్చేసి లైట్ వెయిట్ సబ్ ప్రాసెస్ ఆఫ్ ప్రాసెస్. ఒక ప్రాసెస్లో సపోజ్ 1000 lines ఆఫ్ కోడ్ ఉన్నాయనుకోండి, దాన్ని డివైడ్ చేసి చిన్న సబ్ ప్రాసెస్గా, ఒక సబ్ ప్రాసెస్ అంటే అందులో థ్రెడ్, దాంట్లో 10 lines ఆఫ్ కోడ్, 5 lines ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మామూలుగా థ్రెడ్ అంటే ఏంటి, చిన్న పీస్, మనం తెలుగులో దారం ఉంటుంది, చిన్న పీస్ అనమాట. సో ఇక్కడ కూడా ఏంటి, థ్రెడ్ అంటే పీస్ ఆఫ్ కోడ్, 10 lines 5 lines. సో ఇండిపెండెంట్లీ రన్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు హౌ టు క్రియేట్ థ్రెడ్ చూద్దాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ మెథడ్లో చేద్దాం. ఈ పద్ధతిలో ఎక్స్టెండింగ్ ఏ క్లాస్. ఎక్స్టెండ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఒక క్లాస్ తీసుకోవాలి. క్లాస్ క్రియేట్ చేయండి విత్ ద క్లాస్
కీవర్డ్. క్లాస్ నేమ్ వచ్చేసి ఎనీ నేమ్ తీసుకోండి. ఓకే, క్లాస్ నేమ్ అని సపోజ్ స్కూల్ అని ఉంది. ఓకే, స్టూడెంట్ అన్నాం, అయితే పేరెంట్ అన్నాం, ఏదైనా తీసుకోవచ్చు. సో క్లాస్ నేమ్ వచ్చి పేరెంట్. ఈ పేరెంట్ క్లాసు ఎక్స్టెండ్స్ గ్రాండ్ పేరెంట్. ఓకే, తర్వాత వచ్చేసి మనం ఇక్కడ క్లాస్ కాబట్టి క్లాస్ ఎప్పుడు కూడా బ్రేసెస్ తోటి, ఓపెన్ బ్రేస్, క్లోజ్ బ్రేస్, ఫ్లవర్ బ్రేసెస్ ఉండాలి క్లాస్. ఓకే, ఇది ఎర్రర్ ఇస్తుంది. ఎప్పుడైనా ఎర్రర్ ఉంటే ఇట్లా అండర్లైన్ చేస్తుంది. దాని అర్థం ఏంటంటే ఇది ఏం చెప్తుంది, మీరు అది చెప్తుంది అక్కడ చూడండి. ఎక్స్టెండ్స్ ఎక్స్పెక్టెడ్ అంటే ఎక్స్పెక్ట్ ఏం చేస్తుంది అంటే స్మాల్ లెటర్తో చేయాలి. ఓకే, ఎక్స్టెండ్స్ కీవర్డ్. ఇప్పుడు గ్రాండ్ పేరెంట్ అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, థ్రెడ్ క్లాస్ రాయాలి. ఓకే, నౌ ఇట్ ఈస్ ఓకే. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఈ ఎక్స్టెండ్స్ కీవర్డ్ జావాలో ఎప్పుడు వాడతామంటే ఇన్హెరిటెన్స్కి వాడతాం. ఇక్కడ మన కామెంట్ సెక్షన్లో రాస్తున్నాను. సింగిల్ లైన్ కామెంట్స్కి డబుల్ ఫార్వర్డ్ స్లాషెస్ వాడతారు. ఇక్కడ ఇన్హెరిటెన్స్. ఓకే, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, ఈ ఎక్స్టెండ్స్ కీవర్డ్ జావాలో వాడేము అంటే ఇన్హెరిటెన్స్ జరుగుతుంది. ఆ ఇన్హెరిటెన్స్ ఏంటి చెప్తాను నేను. ఇప్పుడు దేనికి ఎక్స్టెండ్ అంటే ఈ క్లాసు ఎక్స్టెండ్స్ థ్రెడ్ క్లాస్ అని ఒక క్లాస్. ఇది ఈ థ్రెడ్ క్లాస్ అనేది జావాలో లాంగ్వేజ్ ప్యాకేజ్లో థ్రెడ్ క్లాస్ ఉందన్నమాట. జావా అనేది ఒక ప్యాకేజ్, మెయిన్ ప్యాకేజ్. దాంట్లో మళ్ళీ లాంగ్వేజ్ అండ్ ప్యాకేజ్, దాంట్లో ఈ థ్రెడ్ క్లాస్ ఉంది. సో ఇన్బిల్ట్ లాంగ్వేజ్ ప్యాకేజ్ ఇన్బిల్ట్, థ్రెడ్ క్లాస్ దాంట్లో పార్ట్ కాబట్టి ఇన్బిల్ట్ క్లాస్. ఓకే, ఇప్పుడు ఏమో జరుగుతుందంటే ఈ పేరెంట్ క్లాస్ వచ్చేసి జావాలో సబ్ క్లాస్ అంటారు, అంటే చైల్డ్ క్లాస్, లేదంటే ఇంకొక పేరు డిరైవ్డ్ క్లాస్. చైల్డ్ క్లాసు, డిరైవ్డ్ క్లాసు, సబ్ క్లాస్ అన్నీ సమానమే. ఇప్పుడు ఈ చైల్డ్ క్లాసు దేన్ని ఎక్స్టెండ్ చేస్తుంది, థ్రెడ్ క్లాస్ అంటే ఇక్కడ సూపర్ క్లాస్ అంటారు, లేదు పేరెంట్ క్లాస్ అంటారు, లేదంటే బేస్ క్లాస్ అంటారు. ఈ మూడు వర్డ్స్ సమానమే, బేస్ క్లాస్, పేరెంట్ క్లాస్, సూపర్ క్లాస్. ఇప్పుడు ఈ చైల్డ్ క్లాసు ఈ థ్రెడ్ క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తుంది. దాని అర్థం ఏంటంటే ఇన్హెరిటెన్స్ టేక్స్ ప్లేస్. ఇన్హెరిటెన్స్లో ఏం జరుగుతుందంటే పేరెంట్ క్లాస్ నుంచి చైల్డ్ క్లాసు, ఈ పేరెంట్ క్లాస్లో ఉన్నటువంటి అట్రిబ్యూట్స్ని, మెథడ్స్ని చైల్డ్ క్లాసు యాక్సెస్ చేయగలదు, తీసుకోగలదు అనమాట, యాక్సెస్ చేయగలదు. దాన్ని ఇన్హెరిటెన్స్ అంటారు. ఓకే, పేరెంట్ క్లాస్లో ఉన్న అట్రిబ్యూట్స్ మెథడ్స్ని చైల్డ్ క్లాసు యాక్సెస్ చేయడాన్నే ఇన్హెరిటెన్స్ అంటారు అనమాట. ఓకే, సో ఇక్కడ చూద్దాం. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ క్లాస్ కింద ఒక మెథడ్ని నేను క్రియేట్ చేస్తాను. ఆ మెథడ్ని ఎలా, పబ్లిక్ వాయిడ్, ఓకే, మెథడ్ నేమ్ రన్. ఓకే, మెథడ్ ఎప్పుడు కూడా సఫిక్స్ అంటే మెథడ్ తర్వాత ఈ పారెంథసిస్ అంటారు, వీటిని సింపుల్గా బ్రాకెట్స్ అంటారు. తర్వాత ఏం చేయాలి, ఫ్లవర్ బ్రేసెస్ ఉంటాయి, ఓపెన్ అండ్ ఫ్లవర్ బ్రేస్, ఓపెన్ అండ్ క్లోజ్ ఫ్లవర్ బ్రేసెస్. ఇప్పుడు చూడండి, ఈ పబ్లిక్ కీవర్డ్ ఎందుకు వాడాను అంటే ఈ మెథడు దీని యాక్సెస్ లెవెల్ ఏంటంటే దిస్ మెథడ్ పబ్లికల్లీ యాక్సెస్ చేయొచ్చు. ఎక్కడ యాక్సెస్ చేయొచ్చు, ఇక్కడి నుంచి ఈ క్లాస్ నుంచి ఇంకో క్లాస్లోకి యాక్సెస్ చేయొచ్చు. ఓకే, ఈ మెథడ్ని ఇంకో క్లాస్లో కాల్ చేయొచ్చు, అందుకని పబ్లిక్ అనమాట. వాయిడ్ అంటే ఇంకొక మీనింగ్ ఏంటంటే పబ్లిక్ అంటే దీన్ని యాక్సెస్ చేసేటప్పుడు మనం ఆబ్జెక్ట్తోనే ఆబ్జెక్ట్ క్రియేషన్ జరగాలి, అప్పుడే దీన్ని యాక్సెస్ చేయగలం. ఆబ్జెక్ట్ క్రియేట్ కాకుండా యాక్సెస్ చేస్తున్నామంటే దాన్ని ఏమంటారంటే స్టాటిక్ మెథడ్ అంటారు. ఓకే, సో వాయిడ్ అంటే అర్థం ఏంటంటే ఈ మెథడ్ రిటర్న్ చేయదు. ఓకే, ఇది మెథడ్ నేమ్ అంటారు, పారెంథసిస్ బ్రాకెట్స్లో. ఓకే,
ఇక్కడ ఏదన్నా మనం వాల్యూ వేరియబుల్స్ పాస్ చేసామంటే